హలో. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక కప్పు గ్రీన్ పీస్ తీసుకున్నానండి. పచ్చి బఠానీలు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వితౌట్ ఆయిల్ కానీ ఒక హాఫ్ స్పూన్ కుకింగ్ ఆయిల్ కానీ వేసుకొని గ్రీన్ పీస్ ఒక 2 పచ్చిమిర్చి, ఉప్పు పావు చెంచా, కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులో కుదిరితే కొద్దిగా పసుపు, ఉప్పు, చాలా కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి, ఈ 3 కలిపి లైట్గా వేపేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగేసి దాన్ని కూడా వేపుకొని ఈ కంటెంట్ అంతా కూడా మిక్సీ పట్టి దగ్గర పెట్టుకోవాలి వేగిన తర్వాత. ఆ తర్వాత ఒక కప్పు లేదా పావు కప్పు, అరకప్పు మీ చాయిస్ బట్టి మొజరెలా చీజ్ అయితే పెట్టుకోవాలి పక్కన. ఎందుకంటే ఒక 3-4 పిజ్జాస్ హ్యాండ్ సైజ్డ్ మనకు వస్తాయి అన్నమాట. ఇది రోటీ రెసిపీ అని చెప్పచ్చు. నేను పిజ్జా అని మెన్షన్ చేయటం లేదు, రోటీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే దీనికి ఇలాంటివి 3-4 వస్తాయి అన్నమాట ఒక కప్పు మొజరెలా చీజ్కి. అయితే ఈ సైజులో మనం ఒక కప్పు మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసి మనం చపాతీ పిండిలాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పూరీ ప్రెస్సర్ ఉందనుకోండి, చక్కగా పూరీలాగా ప్రెస్ చేసుకొని 4 పూరీస్ లాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏదైతే పూరీలాగా ప్రెస్ చేసామో దాన్ని ఒక్కసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అటు ఇటు ఆయిల్ లేకుండా వాటిని ఒక 5 నిమిషాలు లేదా ఒక 2 నిమిషాల పాటు ఆ పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలి. ఎలాగంటే సమోసా స్టఫింగ్ చేస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. పూర్తిగాను వేగకూడదు, అస్సలు కుక్ అవ్వకుండా ఉండకూడదు. ఒక్కసారి ప్యాన్ మీద పచ్చిదనం పోయే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి గ్రిప్ దొరుకుతుందనమాట ఈ కంటెంట్ చేయడానికి. అయితే ప్యాన్ మీద కన్నా కూడా ఇలా మనకి నాన్ స్టిక్ తవ్వ అయితే కంఫర్టబుల్, అడుగు మాడకుండా ఉండాలి. ఎందుకంటే ప్యాన్ మీద తొందరగా వేడొచ్చేస్తుంది, కింద మాడిపోతుంది, పైన చీజ్ అనేది ఉడకదు. అలా కాకుండా మీరు ఖచ్చితంగా నాన్ స్టిక్ వేర్ అయితే ట్రై చేయండి. ప్యాన్ లేదు అనుకుంటే జనరల్ ప్యాన్ అయితే కూడా లో ఆర్ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయండి. దాన్ని మూత ఖచ్చితంగా పెట్టాలి. అయితే ఇప్పుడు దీని మీద నేను ఈ ఏదైతే మనం కంటెంట్ ప్రిపేర్ చేసామో గ్రీన్ పీస్ కంటెంట్, అది ఫస్ట్ నీట్గా అప్లై చేసుకొని మీరు అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ టమాటా ప్యూరీ కానీ కెచప్ కానీ అది మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కెచప్ ఇష్టం లేకపోతే దాన్ని ఒక్కసారి ఒక స్పూన్ దాని మీద వేసేసి ఇప్పుడు మొజరెల్లా చీజ్ వేసి కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి. అలా మూత కనుక పెట్టుకుంటే జస్ట్ మనం అన్ని మీడియం టెంపరేచర్లో కుక్ చేసుకోవాలి. లేదా హైలో ఏమవుతుందంటే కొంచెం మనం అడుగు ఇదైపోతుంది, బాటమ్ బర్న్ అవుతుంది. అలా వద్దు, మీడియం కానీ లో ఫ్లేమ్లోకి పెట్టుకొని హార్డ్లీ 15 మినిట్స్ పడుతుందండి. అన్నీ హ్యాండీ సైజ్డ్ కదా, పిల్లలకి చక్కటి లంచ్ బాక్స్ రెసిపీ. లేదా ఈవినింగ్ నేను ఎందుకంటే దీన్ని చల్లగయ్యాక కూడా తిని చూశాను, ఏ మధ్యాహ్నం ఏమైనా డిస్కంఫర్ట్ ఉంటుందా అని. లేదు, చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోవచ్చు. అయితే విటమిన్ B12 ఎక్కువగా ఉన్నటువంటి చీజ్ కానీ, మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ గ్రీన్ పీస్ కానీ బ్రెయిన్కి ఏదైతే చాలా మంచిది, అది విటమిన్ B12 మనకి చీజ్లో ఉంటుంది. కొంచెం వీక్గా ఉన్న పిల్లలు, వెయిట్ గెయిన్ అవ్వాలి, హెల్దీ, ఎందుకంటే పిల్లలు మెటబాలిక్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి, ప్లే గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఆడుతూ ఉంటారు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఎప్పుడైనా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు. అయితే ఇది కుక్ చేసేప్పుడు నేను ఫైన్లీ చాప్డ్ గార్లిక్ ఖచ్చితంగా వేసానండి. గార్లిక్తో ఇంకొంచెం టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుంది. మీ దగ్గర ఆరిగానో ఉంటే కొంచెం దాని మీద వేసేసుకోండి. చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే పాన్ పిజ్జా అని చెప్పేయచ్చు, బట్ నేను దాని పేరు పెట్టలేదు. ఆరిగానో అక్కడ మిస్ అయింది కదా, ఆరిగానో లైట్గా వేసేసుకోండి. చాలా చాలా బాగుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీ టు కుక్. హలో, గుడ్ మార్నింగ్. ఫర్ దిస్ రెసిపీ I have taken 1 cup of mozzarella cheese and kept aside. I took 1 cup of maida and just made like a dough, like a roti. However, make a dough with a rotis. No, 4 rotis we need to prepare. You can use your puri presser and make small size of puri size only, because I want it to be handy. And I hope you understood this point. With maida, if you have wheat, you can try same thing, like however you try. 4 puri sized things we need to prepare and keep aside. And take a pan and just you need to cook the puri first of all. What you prepared, now that dough, small lumps you make, small size of puri sized, you make that roti. And finally cook only for half minute both the sides, because like however we cook for samosa, no, semi cooked, not completely cooked that roti, because I will let you know what is the reason. Lightly, one time, that until the raw thing goes off, both the sides you need to cook very less time. And like however we prepare samosa sheets, no, same in that way. Keep that one aside. Now you take 1 cup of green peas, 1 small green chili, and 1/4 spoon of salt, turmeric, red chili powder, garam masala, and little coriander powder.
I after sorting them, grind it into a paste. Meanwhile, you along with the green peas, you add little onion also, sort it and grind it into a paste with the green peas content. Now you add finely chopped capsicum into this content and make a small size of balls and keep aside. Now you take that puri content of the roti. However, you can do this one same on the instant. You'll have the sheets, no, tortilla sheets. You can prepare. You can do on that also if you don't have time. But I prefer freshness of the content and spread it the green peas content directly on the roti, and you need to add little tomato sauce and finally mozzarella cheese on that. As we are preparing hand, it is very comfortable, but try to cook on pan which is non-sticky. If you don't have also, no problem, keep on low and medium flame and try to check that bottom will never get burnt off, and try to prepare only in handy size, because whenever you're removing from the pan and all, it will be very easy and comfortable, and kids can handle it very well while eating. This is, I can say, this is very interesting kids recipe. And cheese is interesting along with the plant based protein green peas. You can add little mozzarella. We can say this as a pan pizza also. Very interesting, very interesting. Just 15 minutes of cook. 3 or 4 we will get with the same size. हेलो हेलो सबको नमस्कार जी। ये रेसिपी के लिए मैंने पहले 1 कप मोज़रेला चीज़ साइड पे रख लिया। आप लाइव में कंपलसरी चेक करो ये रेसिपी के लिए। और 1 कप ग्रीन पीस को मैंने स्टोव के ऊपर पैन लगाया, 1/4 स्पून तेल डाल के, और 1 कप मीडियम साइज कप ग्रीन पीस मैंने सॉर्टिंग कर रहे, और 2 ग्रीन चिली लेना है, और नहीं तो एक बस होता आपको, जब ये स्पाइसी बोले तो बच्चों को पसंद नहीं होता। 1/4 स्पून ऑफ हल्दी, साल्ट, रेड चिल्ली पाउडर, गरम मसाला, कोरिएंडर पाउडर सब डाल के फाइनली सॉट करना है। और एक प्याज, छोटा प्याज भी जब एक कुकिंग होने के टाइम डालो, फाइनली चॉप करके सॉटिंग करो, दोनों मिला के मिक्सी करके एक पेस्ट जैसा बना के साइड पे रखो। और ये डो लेना है, मैदा मैंने लिया है 1 कप का मैदा, थोड़ा मैंने नमक डाल के पानी बहुत कम लेके डो जैसा बना है, रोटी का डो जैसा। और पूरी प्रेसर ले लो, 4 पूरी साइज़ का बनाओ, नहीं तो यही पूरी साइज़ में छोटा आप करके रखो साइड पे। नो, आप एक बार पैन लगाओ, लगाने के बाद ये दोनों साइड ये पूरी जैसा हमने क्या बनाया, एक बार कैसा हम समोसा को कैसा बनाते हैं ना, वो शीट को, समोसा शीट्स को, ऐसा एक बार हाफ सेमी कुकड अप करना है वो रोटी का चीज़ को, वो सेमी कुक करके साइड पे रखो। अब क्या करना, प्लेट ले लो, प्लेट के ऊपर ये सेमी कुकड का रखो और ग्रीन पीस का कंटेंट इसका ऊपर स्प्रेड करो। 1/2 स्पून नहीं तो 1 स्पून टमाटा केचप, टमाटा प्यूरी आप घर में भी बना सकते, नहीं तो शेजवान पेस्ट भी आप डाल के एक बार स्प्रेड करो। और दो से 3 चमचा तक आपको कितना पसंद है वो मोज़रेला चीज़ स्प्रेड करो, और इसके ऊपर थोड़ा ग्रीन चिली फ्लेक्स डालो, और फाइनली चॉप्ड कैप्सिकम भी आप डाल सकते, थोड़ा आप लास्ट में ऑरिगेनो भी डाल सकते। लेकिन नॉन स्टिक वेयर पैन ले लो, उसके ऊपर ये लगा के, मीडियम नहीं है तो लो फ्लेम में रख के एक ढक्कन कंपलसरी रखना है, और स्लोली कुक करो। बहुत इंटरेस्टिंग रहता है। 3 से 4 फटाफट 15 मिनट के अंदर ख़त्म हो जाता। ये बच्चों के लिए बहुत इंटरेस्टिंग रेसिपी हो जाता। और ये हैंडी साइज़ में हम बना रहे ना, बच्चों को खाने टाइम में थोड़ा तकलीफ़ नहीं रहता, और आराम से खाते, इंटरेस्टिंग भी है। जब ये ठंडा होता ना, तब भी ये बहुत ही टेस्टी है। सो ये लंच बॉक्स रेसिपी जैसा आप बनाओ, और नहीं तो बच्चों जब स्कूल से आते हैं ना, आप इंटरेस्टिंगली फटाफट बना के रखो और थोड़ा गर्म करके उनको देना, क्योंकि मोज़रेला चीज़ इंटरेस्टिंग रहता। और आपको पसंद है तो जब ये मोज़रेला चीज़ रहता है ना, फाइनली चॉप्ड गार्लिक भी, लहसुन भी आप डाल के दे सकते, थोड़ा ऑरिगेनो भी स्प्रिंकल करो। ये पैन पिज़्ज़ा जैसा बहुत इंटरेस्टिंग है। मैंने इनको नाश्ता जैसा आज लिया है, थोड़ा कॉफ़ी के साथ इंटरेस्टिंग है। जब ये चीज़ है ना मोज़रेला, मैं रेगुलरली खाने के लिए नहीं बोलता हूँ, कभी कभी आप खा सकते, क्योंकि बच्चों को थोड़ा मेटाबॉलिक रेट ज़्यादा रहता, ज़्यादा खेलते, लो वेट में कौन बच्चा है, उनको बहुत उपयोग होता। विटामिन B12 ज़्यादा रहता जब चीज़ में, और ग्रीन पीस भी प्लांट बेस्ड प्रोटीन है ना, ब्रेन हेल्थ के लिए उपयोग है। लेकिन ये बड़े लोग हैं तो थोड़ा देख के खाना है। मैं तो चीज़ इतना सपोर्ट नहीं कर सकता हूँ, क्योंकि ये सैचुरेटेड फैट्स हम सबको पता है। कभी कभी ओके, जब ये एक बार आप खाइए तो अभी नेक्स्ट 2, 3, 4 मील हाई फाइबर फूड एंड लिक्विड फूड कैसा, तो आप वो बैलेंस करने को देखो। जब छोटा खाने को मन, रेगुलरली हम प्रिस्क्राइब नहीं करते,
अभी थोड़ा मानसून का सीज़न है, बच्चों को बहुत पसंद है ना पिज़्ज़ा। बाहर खाने से कितना मन लगता है, ओ हम घर में हाइजीनिकली आराम से उनको प्रिपेयर करके दिए तो थोड़ा बच्चों ने इंटरेस्टिंग से खाते हैं। ये तो बहुत इंटरेस्टिंग और टेस्टी रेसिपी है, आप कंपलसरी ट्राई करो।